థ్యాంక్ యూ రవికాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, చారి గారు and the entire team of Press Club here, to all the friends who are gathered here. అందరికీ ఇప్పుడు రవికాంత్ గారు చెప్పినట్టు నాకు ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇన్ఫాక్ట్ 2 సార్లు 3 సార్లు 2015 ఆనాడు అప్పుడున్న జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇక్కడనే ఇన్ఫ్యాక్ట్ ఒక మిడ్ ప్రెస్ జరిగింది. తర్వాత 18లో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు జరిగింది. రెండింటిలో కూడా మంచి ఫలితం వచ్చింది. సో ఈసారి కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమే గెలవాలని, మళ్ళీ మీరు పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పి కూడా మాటిస్తాం. ముందుగా ఒకసారి భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతం గురించి వర్తమానం గురించి కూడా మాట్లాడుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి సరిగ్గా 6 సంవత్సరాల 3-4 నెలల పైచిలకు కాలం గడుస్తూ ఉంది. 2014 సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా 6.5 ఏళ్ల కిందట ఒక రకమైన అనిశ్చితితో కూడుకున్న వాతావరణం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను చెప్పేది. రాష్ట్రం అంతా పండుగ వాతావరణం ఉంటే హైదరాబాద్లో మాత్రం కొన్ని చోట్ల కొంత అనిశ్చితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు, ఎన్నో రకాల విష ప్రచారాలు, ఎన్నో రకాల ఆరోపణలు. అసలు ఈ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అని, ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయని రకరకాల ప్రచారాలు అన్నట్టు జరిగిన నేపథ్యంలో చాలామంది చాలా మాట్లాడారు. ఒక 2 విషయాలు మాత్రం నేను గుర్తు చేస్తాను. ఒకటేమన్నారంటే తెలంగాణ ఏర్పడితే అసలు చీకటిమయం అయిపోతుంది, అంధకారమయం అయిపోతుంది, ఇక్కడికి అసలు కరెంటు వెలుగులు కాదు కదా, ఉన్న పరిస్థితి కూడా ఉండదు, కష్టం మీద నడుస్తూ ఉంది ఇప్పటికే అని చెప్పి అప్పట్లో మా మీద నిందారోపణ చేసినారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా పదే పదే చెప్పేది, కొత్త పెట్టుబడిదారులు కాదు కదా, ఉన్నవాళ్లే పారిపోతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు మీరు తెలంగాణ వస్తే, ఉన్నవాళ్లే పోతారు, అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి కూడా మా మీద ఆనాడు మా నాయకత్వ పటిమ మీద, మా మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యేకంగా విష ప్రచారం, అపోహలతో కూడిన జనాల్లో అపోహలు నిండే విధంగా ఆనాడు కొంతమంది చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్, 6.5 ఏళ్ల తర్వాత, దాదాపు 6.5 ఏళ్ళు, ఇప్పుడు 7వ ఏట అడుగు పెట్టినాం, చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిజంగా ఈ రోజున్న పరిస్థితికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈరోజు తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది, హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉంది, భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది, అన్ని కోణాల్లో కూడా ప్రగతి పథంలో ముందుకు పోతున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, వారు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో రకాల ఆయన మీద ఆరోపణలు చేసినా, ఇంతకుముందు నేను చెప్పినట్టు విష ప్రచారాలు చేసినా, ఒక అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి, ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీని ప్రదర్శించి, ఎక్కడ కూడా గిల్లి కజ్జాలకు, పంచాయతీలకు చోటివ్వకుండా ఈ 6.5 ఏళ్ల పాటు చాలా పటిష్టమైన కార్యాచరణతో వారు ముందుకు పోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బేసిక్ నెసెసిటీస్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వంలో జూన్ 2 నాడు 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత దిస్ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ద బేసిక్స్ రైట్. అంటే మౌలిక వసతులు, కనీస అవసరాలు, వాటిని తీర్చడం ఎలా, ప్రజల యొక్క ప్రాధాన్యాలు ఏంటి, ప్రాథమిక అవసరాలు ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకునే గడిచిన 6 ఏళ్ళు పనిచేసినాం. ఉదాహరణకి హైదరాబాద్లో నేను ఇక్కడే పెరిగాను, పుట్టలేదు ఇక్కడ, నేను పుట్టింది కరీంనగర్లో కానీ పెరిగింది ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి నేను ఇక్కడే ఉండేది. ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇట్లే పోయేది, ఇదే రోడ్డు. వెంకటరమణ కాలనీ నుండి, ఆనంద్ నగర్ కాలనీ నుండి 135 బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి సీదా హ్యాబిట్స్కి పోయి చదువుకునేది. జలమండలి ఆఫీస్ ముందు నుంచే బస్సు పోయేది. నేను నాకు బాగా గుర్తుంది, ఎండాకాలం వస్తుందంటే చాలు, ఫిబ్రవరి మార్చి వస్తుందంటే చాలు, ఆ జలమండలి ముందు
ఖాళీ బిందెలు ఖాళీ కుండలు పట్టుకొని వందలాది మంది మహిళలు ఇదే ఖైరతాబాద్లో ప్రదర్శనలు చేసేది, ప్రతి సంవత్సరం ధర్నాలు ఉండేది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన దుస్థితి ఇదే హైదరాబాద్ పట్టణంలో. పేరుకి మహానగరం, కానీ 14 రోజులకు ఒకసారి మరి మంచినీళ్ళు వచ్చే దుస్థితి, ట్యాంకర్ల మీద ఆధారపడే దుస్థితి. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డ తర్వాత శివారు ప్రాంతాలు ఏవైతే కలిసినాయో మీరు చూసినట్టయితే కుత్బుల్లాపూర్ కానీ, మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఈ అన్ని ప్రాంతాలు ఏవైతే తర్వాత ఎంసీహెచ్లో కలిసి జీహెచ్ఎంసీ ఏర్పడిందో ఆ ప్రాంతాలన్నింటికీ వాయువేగంతో 2000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి ఈరోజు మంచినీరు అందించి ఆ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల శివారు ప్రాంతాల ప్రజల కనీస అవసరమైన తాగునీరుని తీర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లే కావచ్చు, కానీ అంతకంటే ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఇట్లాంటి మహానగరం కోసం, భారతదేశంలోనే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉన్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాంటి ఈ మహానగర ప్రజల అవసరాల కోసం 75 సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఏ ఒక్క మహానుభావుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ నగరాని కోసం ప్రత్యేకంగా ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉండాలి, నగర ప్రజల అవసరాలు తీర్చేదానికి ఉండాలి అనే ఆలోచన ఎన్నడూ చేయలేదు. చేసింది ఆనాడు ఎప్పుడో హైదరాబాద్ స్టేట్లో ఒకప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో ఆనాటి హైదరాబాద్ స్టేట్లో ఒక ఉస్మాన్ సాగర్, ఒక హిమాయత్ సాగర్ కట్టారు. అది ఎప్పుడు మూసీకి వరదలు వచ్చిన తర్వాత 1916లో, నేను చెప్పింది 1920లో గండిపేట కడితే మళ్ళీ 2020లో కేసీఆర్ గారి నాయకత్వంలో 100 ఏళ్ల తర్వాత ఈరోజు కేశవాపురం కడతా ఉంది. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ టిల్ 2050. అంటే ఒక ముందు చూపున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, ప్రజల కనీస అవసరాలు తెలిసిన నాయకుడు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇక తాగునీటి తనలాట లేదు ఈరోజు హైదరాబాద్. తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. 90% సమస్య పోయింది. ఇంకెక్కడైనా ఉంటే అడుగు బొడుగు ఓ 10% ఉండొచ్చు కాక, కానీ 90% ఆఫ్ ద ఇష్యూ హెస్ బిన్ సాల్వ్డ్ బై దిస్ గవర్నమెంట్. ప్రజలకు తెలిసి, సామాన్యుడికి తెలుసు, సామాన్య పేద ప్రజలకి, బస్తీల్లో ఉండే ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు తెలుసు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ఇంకా నేను రిజర్వాయర్లు ఎన్ని కట్టాము, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఎక్కడ కట్టాము చెప్పమంటే సావధానంగా చెప్పేదానికి నాకు ఓపుకుంది, కానీ వినడానికి మీకు ఓపుకుండదు. ఎందుకంటే మీరు ప్రశ్నలు అడగాలని ఉత్సాహంతో ఉన్నట్టున్నారు కాబట్టి నేను దానిలోకి ఎక్కువ పోను. ఇది మాత్రమే కాకుండా సామాన్యుడికి కావాల్సిన ఇంకొక కనీస విషయం, తెలంగాణ ప్రభుత్వం రాకముందు మా మీద చేసిన ఇంకొక ఆరోపణ, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది అన్నమాట, కరెంటే ఉండదు మీకు అన్నమాట. తెలంగాణ ప్రయాణం ప్రారంభమైన నాడు 6 ఏళ్ల కిందట నిజానికి వివర పవర్ డెఫిసిట్ స్టేట్, విద్యుత్ కొరతతోని అలమటిస్తున్న రాష్ట్రం. అప్పటికే మూలుగుతున్న మన మీద తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా 7 మండలాలు గుంజుకోవడం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు గుంజుకోవడం, ఆ గుంజుకున్న 7 మండలాల్లోనే లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం కూడా పోయింది. 450 మెగావాట్ల జల విద్యుత్ అంటే మీకు తెలుసు చాలా చౌకగా ఉత్పత్తి చేసే విద్యుత్, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫార్మ్స్ ఇన్ఫాక్ట్. అది కూడా తీసుకున్నారు. మనకి ఇష్టం లేకపోయినా కనీసం అడగాలనే సంస్కారం కూడా లేకుండా బరబరా గుంజుకొని పోయి అందులో కలిపినారు. వి స్టార్టెడ్ అవర్ జర్నీ దేర్. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 6 ఏళ్లలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కరెంటు పోయిందా అంటున్నారు ఇప్పుడు, ఒకప్పుడు కరెంటు ఉంటే అబ్బా కరెంటు ఉందా అనేది. ఆ పరిస్థితి ఈరోజు 6 ఏళ్లలో కాదు, 6 నెలల్లోనే కేసీఆర్ గారు ఆ పరిస్థితిని మార్చగలిగారు. వేర్ అ పవర్ సర్ప్లస్ స్టేట్ టుడే, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్తుకు చేరుకున్న పరిస్థితి, 45 మెగావాట్ల సోలార్ విద్యుత్ నుంచి 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుకి చేరుకున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే 16,000 పైచిలకు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అతి త్వరలోనే 24,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని చేరుకోబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాదే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, విద్యుత్ సమస్య లేకుండా నిరంతరాయ విద్యుత్ అంత గొప్ప విషయమా అని మీరు అనొచ్చు. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకు అంటే హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది కార్మికులు ఆధారపడేది విద్యుత్ మీద. ఈరోజు మీరు సూరారం పోండి, చెర్లపల్లి పోండి, మల్లాపూర్ పోండి, ఎక్కడ పోయినా మీరు ఎక్కడెక్కడైతే ఈరోజు పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ మీరు చూసినట్టయితే 3 పూటల 3 షిఫ్ట్లు కరెంట్ ఉంటే లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అది ఆనాడు లేదు పరిస్థితి. ఒకనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇండస్ట్రీకి. ఈరోజు సర్ప్లస్ పవర్ కావాలంటే ఆదివారం కూడా నడుపుకునే వెసులుబాటు. ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా. కాబట్టి
పవర్ విషయంలో కూడా బేసిక్ విషయం మౌలిక విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే నేను చెప్పడం జరిగింది. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు పిలుపునివ్వక ముందే ప్రధానమంత్రి గారు ఇంకా మేల్కొనక ముందే స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో స్వయంగా వారు పూనుకొని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో అప్పటిదాకా మేము ఇంకా జిహెచ్ఎంసీ ఇంకా అప్పుడే బాధ్యత తీసుకున్నట్టున్నాం. రోజుకి హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్లో 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది, కలెక్ట్ అయ్యేది. ఉత్పత్తి ఎక్కువ అయ్యేది, కలెక్షన్ తక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించారో, ఎప్పుడైతే స్వచ్ఛ ఆటోలు 2500 స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేశారో ఆ రోజు తర్వాత కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది. ఈరోజు 6000 మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్లో మనం రోజు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం, పారిశుద్ధ్యం విషయంలో మరి అగ్రభాగాన్ని ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మెరుగుపడవచ్చు అంటే డెఫినెట్గా మెరుగుపడవచ్చు. కానీ ఈరోజు భారతదేశంలోని అన్ని మహానగరాల్లో, ఇది నేను చెప్తుంది కాదు, నా డబ్బా నేను కొట్టుకోవడం లేదు, భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, బెంగళూరు కానీ, అహ్మదాబాద్ కానీ ఇట్లాంటి నగరాలతో పోలిస్తే 40 లక్షల పైచిలకు జనాభా ఉండే అన్ని నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో ఏ నగరం మెరుగ్గా ఉంది పారిశుద్ధ్య నిర్వహణ అంటే హైదరాబాద్కే ఆ అగ్ర తాంబూలం దక్కిందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఓవరాల్ ర్యాంకింగ్స్లో 19 మనం, కానీ ఆన్ ద 4 మిలియన్ ప్లస్ సిటీస్లో కేటగిరీలో మెట్రోస్లో మనం అగ్రభాగాన ఉన్నామనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది. మీరు నిన్న మొన్న చూసింటారు, కొత్తగా సిటీపీస్ పెడతా ఉన్నాం, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్. అంటే చెత్త ఆటోని ఒక కాలనీ నుండి తీసుకొని 10 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గరకు తీసుకొని పోయే బదులు ఆ కాలనీ పరిసర ప్రాంతాల్లోనే వికేంద్రీకరించి, అంటే ఇదివరకు 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్, ఆ 17కి అదనంగా మరొక 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెడితే చెత్త వేగంగా వెళ్తుంది, రోడ్ల మీద పడే పరిస్థితి ఉండదు, వాటితో పాటు ఎప్పటికప్పుడు పికప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మన ఇక్కడనే మీరు చూసింటే నెక్లెస్ రోడ్ దగ్గర బన్సీలాల్పేటలో, రామ్గోపాల్పేటలో ఒక కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కూడా స్టార్ట్ చేశాం. మొత్తం 90 కడుతున్నాం. వాటితో పాటు కొత్తగా 2500 స్వచ్ఛ ఆటోస్ ఏవైతున్నాయో వాటికి మరొక 700 యాడ్ చేసినాం. మొత్తం 3200 స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి. డొక్కు బండ్లు తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో, రోడ్ల మీద పెద్ద పెద్ద డంపర్ బిన్లు పెట్టుకొని ఊరంతా చెత్త తల్లుకుంటూ పోతూ ఉంటాయి. వాటన్నిటిని తొలగిస్తూ కొత్తగా మొన్ననే ఒక 55 రిఫ్యూజ్ కాంపాక్టర్స్ ప్రవేశపెట్టాం. చెత్త కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఎఫిషియెంట్గా జరగాలి, భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి. హైదరాబాద్ విశ్వనగరం కావాలి అన్నప్పుడు గ్లోబల్ సిటీస్లో ఉండే పద్ధతిలోనే ఈ పద్ధతి కూడా ఉండాలన్న ఉద్దేశంతో జవహర్ నగర్లో ఈరోజు మీరు చూసినట్టయితే మనకు హైదరాబాద్కి ఒకటే డంపింగ్ యార్డ్ ఉంది. ఇంకో 2 డంపింగ్ యార్డులకు కూడా స్థలాన్ని సేకరించాము. తొందరలో వాటిని కూడా ప్రారంభిస్తున్నాం. లక్డారంలో, ప్యారే నగర్లో ఇప్పటికే ల్యాండ్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఆ రెండింటిని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఉన్న జవహర్ నగర్లో అక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు. అక్కడ 144 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాము. మొన్ననే మీరు చూసింటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కూడా జవహర్ నగర్లో ప్రారంభించాము, 20 మెగావాట్ల ప్లాంట్ని. మరొక 43 మెగావాట్లు కూడా వేస్ట్ టు ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేయడానికి ఇంకొక 2 ప్లాంట్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్న ఒక దాని ఫౌండేషన్ వేసినాం 28 మెగావాట్స్కి. ఇంకొక 15 మెగావాట్స్ కూడా దిండిగల్లో తొందరలోనే ప్రారంభం చేస్తాం. తద్వారా సెంట్రలైజ్ ఉండేదానికి అవకాశం లేకుండా డీసెంట్రలైజ్ పద్ధతిలో కలెక్షన్ ట్రాన్స్ఫర్ కానీ, కలెక్షన్ పాయింట్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఇన్ సైంటిఫిక్ మేనర్ కానీ, వాటితో పాటు ట్రీట్మెంట్ అండ్ కన్వర్షన్ ఫ్రమ్ వేస్ట్ టు వెల్త్, చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు అనే కాన్సెప్ట్తో 63 మెగావాట్ల విద్యుత్ భారతదేశంలో ఎక్కడా లేదు, మనమే చేయబోతా ఉన్నాం. భారతదేశానికి మొత్తంగా శానిటేషన్ విషయంలో కూడా ఆదర్శంగా నిలబడతామనే మాట కూడా ఈ సందర్భంగా ఇప్పటికే కొంత ప్రయాణం ప్రారంభమైంది, మిగతాది కొంత బాకీ ఉంది, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరు చూసింటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్, నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మొన్ననే ఒక జీడిమెట్లలో ప్లాంట్ ప్రారంభించాం. ఫతుల్గూడలో మరొకటి సంక్రాంతికి ప్రారంభిస్తాం. ఇంకో 2 ప్లాంట్లు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రోజుకి హైదరాబాద్లో 2000 టన్నుల నిర్మాణ రంగ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్ట్ ఉత్పత్తి అవుతా ఉంది. వాటిని ప్రాసెస్ చేసి వాటి నుంచి కంకర చేయొచ్చు, ఇసుక తీయొచ్చు, టైల్స్ తయారు చేయొచ్చు. వాటిని కూడా చేస్తూ ఉన్నాం. వాటిని కూడా భారతదేశంలో ఎవరు ఏ సిటీ కూడా చేయడం లేదు, మనమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉండాలనేది ఆలోచన. శానిటేషన్ అంటే కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు, లిక్విడ్ వేస్ట్ కూడా ఉంటుంది, సివరేజ్ కూడా ఉంటుంది. సివరేజ్లో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో 2000 MLD ఉత్పత్తి అవుతుంది రోజుకి. అందులో మనం 41% ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం.
We have capacity of 770 MLD of STPs. Now we want to take it to more than 90%. దానికి ఆల్రెడీ టెండర్ దశలో పనులున్నాయి. ఎస్టీపీలు కూడా మరొక 1200 MLDల ఎస్టీపీలకి సంబంధించిన పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఆ సివరేజ్ ట్రీటెడ్ వాటర్ అంతా కూడా మళ్ళీ మూసీకి అనుసంధానం చేసి మూసీ బ్యూటిఫికేషన్ కూడా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అది టెండర్ దశలో ఉంది. దానికి కూడా ముందుకు తీసుకొని పోయి హైదరాబాద్ని సాలిడ్ వేస్ట్లోనే కాదు లిక్విడ్ వేస్ట్లో కూడా బాగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇక నేను శాంతి భద్రతల విషయమే చెప్పాల్సి వస్తే ఇంతకుముందు నేను చాలా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. ఈ 6.5 ఏళ్లలో హైదరాబాద్లో ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్ వల్ల ఈరోజు పటిష్టమైన శాంతి భద్రతలు నగరంలో ఉన్నాయి. మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది యూకే సంస్థ, అది మా పార్టీకి మేము ఇచ్చుకుంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు చూసి సర్వేలెన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, సేఫ్టీ కాన్సెప్ట్లో సేఫ్టీ ఓరియంటేషన్తో ఎక్కడెక్కడ సర్వేలెన్స్ ఎక్కువ చేస్తున్నారని చూస్తే ప్రపంచంలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది, భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇది నేను చెప్పుకోవడం కాదు, ఆ యూకే సంస్థ పేరు ఏదో నేను మర్చిపోయాను, కానీ కావాలంటే ఐ కెన్ ఫర్నిష్ ద రిపోర్ట్, యూ ఆల్ రోట్ అబౌట్ ఇట్ ఆల్సో. ఈరోజు భారతదేశంలో ఉన్న సీసీ కెమెరాస్లో క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ తీసుకుంటే 65% ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయి. మిగతా అన్ని నగరాలు హైదరాబాద్ చూసుకుంటే 65% సీసీ కెమెరాలు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలు చూసినా 65% ఆర్ రైట్ హియర్. వీ ఆల్రెడీ హ్యావ్ 5 lakh సీసీ కెమెరాస్ ఇన్ హైదరాబాద్. దాన్ని మనం రెట్టింపు చేసి 10 లక్షలు చేసి త్వరలోనే ఆవిష్కరించబోతున్న ఉగాదికి అనుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసి అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన నగరంగా సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ని మలిచే దిశలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు. మొదలు మీరు చూసినట్టయితే ఇంటర్సెప్టర్ వాహనాలు కానీ, పోలీస్కి మోడర్న్ ఫ్లీట్ కానీ, ఆధునికమైన పోలీస్ స్టేషన్స్ కానీ, బాడీ కెమెరాస్ లాంటి వ్యవస్థ కానీ, మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కానీ, విమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి. ఈ కాన్సెప్ట్ ఇదివరకు లేదు. పోకిరీల గొడవ, ఆకతాయిల ఆగడాలు ఇవి ఈరోజు హైదరాబాద్లో లేవు. హైదరాబాద్లో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ గబ్బు లేదు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత. గుండె మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి మా మిత్రులు ఎవరైతే విమర్శలు చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా కొడతా ఉన్నాం. పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ గబ్బు లేదు, బాంబు పేలులు లేవు, మత కల్లోలాలు లేవు, అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు. ఇది హైదరాబాద్ ఈరోజు. ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది వాస్తవమా కాదా మీరే విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఆవిష్కరించబోతా ఉన్నాము, దానికి కూడా ఏదో ఆషామాషిగా ఏదో అందమైన బిల్డింగ్ కట్టాలని పెట్టలేదు. దాన్ని 2015లో ఒక 6 పోలీస్ ఆఫీసర్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ టీం వారు పర్యటించి లండన్ వెళ్ళి స్కాట్లాండ్ యార్డ్ని స్టడీ చేసి, న్యూయార్క్ వెళ్ళి, లాస్ ఏంజలీస్ వెళ్ళి అక్కడ పోలీసింగ్ని స్టడీ చేసి, ఒక గ్లోబల్ సిటీలో ఎలా ఉండాలి పోలీసింగ్ అని అధ్యయనం చేసి, శాంతి భద్రతలతో కూడుకున్న మహానగరం, సురక్షితంగా ఉండాల్సిన మహానగరం ఎట్లా ఉండాలని అధ్యయనం చేసి ఈ కార్యక్రమాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ పోలీస్ టీమ్ ఫర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ కీపింగ్ హైదరాబాద్ ఈస్ సేఫ్ ఓవర్ ద లాస్ట్ 6 years ఆల్సో. దీంతో పాటు నేను కనీస అవసరాలు అంటున్నాను కాబట్టి ఓన్లీ కొన్ని మాత్రం టచ్ చేస్తూ ఉన్నాను. వాటర్, ఎలక్ట్రిసిటీ, లా అండ్ ఆర్డర్, దెన్ కమ్స్ రోడ్స్. హైదరాబాద్లో రహదారులు చూస్తే ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ 6 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ మాకు అప్పచెప్పినప్పటి నుంచి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని, ఎస్ఆర్డిపి అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎన్ని ఫ్లైఓవర్లు కట్టామో ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, కుకట్పల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, శేర్లింగంపల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు. ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో మీరు ఎక్కడ పోయినా ఫ్లైఓవర్స్ కనబడుతున్నాయి, అండర్ పాస్లు కనబడుతున్నాయి, బ్రిడ్జ్లు కనబడుతూ ఉన్నాయి. దుర్గం చెరువు అయితే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, ఇట్ హస్ బికమ్ అ ఐకాన్ అండ్ అ సింబల్ ఫర్ న్యూ ఏజ్ హైదరాబాద్. టుడే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ హస్ కమ్ అప్. అది మాత్రమే కాకుండా పాతుకుపోయిన మున్సిపల్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో సిఆర్ఎంపీ అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. అదొక 1800 కోట్లతో మన హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా విజిటర్స్ వచ్చినప్పుడు రోడ్లే కదా మొదట చూసేది, కాబట్టి వాటిని బాగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. కొత్తగా హైదరాబాద్లో డీకంజెస్ట్ చేయాలి, హైదరాబాద్లో మెయిన్ రోడ్స్ని, ఆర్టీరియల్ రోడ్స్ని లోడ్ తగ్గించాలనే ఉద్దేశంతో 137 లింక్ రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. తద్వారా మెయిన్ రోడ్స్ మీద రద్దీ తగ్గాలి, ఈ స్లిప్ రోడ్స్, లింక్ రోడ్స్ రావడం వల్ల డీకంజెస్ట్ కావాలి హైదరాబాద్ అని చెప్పి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక రోడ్ వైడనింగ్లు ఎన్నో చేస్తూ ఉన్నాం, 1 కాదు 2 కాదు, రహదారుల విస్తరణ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేస్తూ ఉన్నాం. వీటి తర్వాత హైదరాబాద్కి ఎందుకు వస్తారు ప్రజలు, అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది అన్నప్పుడు మనం ఆలోచిస్తే ముఖ్యంగా మెరుగైన విద్యా అవకాశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు, మెరుగైన
వైద్య వసతులు, ఈ మూడింటి కోసం వస్తారు. కాబట్టి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం టీఎస్ ఐపాస్ లాంటి అత్యుత్తమమైన పాలసీ తీసుకొని వచ్చిన ఐటీ అండ్ ఇండస్ట్రీ రంగంలో మరి దేశం మొత్తం కొద్దిగా స్లో డౌన్ ఉన్నా మన దగ్గర మాత్రం స్లో డౌన్ కాకుండా పెట్టుబడుల ఆకర్షణలో చాలా అగ్రెసివ్గా ఫోకస్ చేసి గడిచిన 6 ఏళ్లలో మన రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని రాగలిగాం. అందులో ఈరోజు మీరు చూసినట్టయితే వీ హెవ్ గాటన్ సమ్ మార్కీ నేమ్స్ ఇన్ టు అవర్ స్టేట్. ఐటీ రంగంలో చూస్తే టాప్ 5 మోస్ట్ వాల్యూ టెక్నాలజీ కంపెనీస్, ఒక మైక్రోసాఫ్ట్ ఎప్పుడో 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ ఒక్కటి పక్కన పెడితే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ, ఈ 4 కూడా టాప్ 5 కంపెనీస్ ఇవి. మొత్తం ఈ 5, ఈ 5 4 ఈ 6 ఏళ్లలో వచ్చినాయి. వారి మామూలుగా రాలేదు. దేర్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇస్ ఇన్ హైదరాబాద్ టుడే అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. వాళ్ళకి ఎంచుకోవాలంటే బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పూణే ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది. అవి ఏవి లేకుండా ఇక్కడికి వచ్చారంటే ఊరికి ఆషామాషిగా రాలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే అట్రాక్షన్, ప్రోగ్రెసివ్ పాలసీస్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ స్టెబిలిటీ, ఇవన్నింటి వల్ల వస్తారు తప్ప ఎవరైనా ఊరికి ఆషామాషిగా ఏమి ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టరు. మరి అలాంటి అద్భుతమైన వాతావరణం ఈరోజు హైదరాబాద్లో ఉంది. దాంతోపాటు దిస్ గవర్నమెంట్ హెస్ మేడ్ అ వెరీ కాన్షియస్ ఎఫర్ట్. ఎంప్లాయ్మెంట్ వైపు ముఖ్యంగా పిల్లలకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాం. కేవలం ఉపాధి కోరేవారిగానే కాదు, ఉపాధి సృష్టించేవారు కావాలి, కేవలం జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి అనే ఉద్దేశంతో ఇన్నోవేషన్కి పెద్దపీట వేసినాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఒక మహిళల కోసమే ఒక ఆంటర్ప్రినర్షిప్ హబ్ లేదు. ఒక హైదరాబాద్లోనే ఉంది, ఒక తెలంగాణలోనే ఉంది. వి హబ్ ఉంది, టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. హైయెస్ట్ నంబర్ ఆఫ్ కోవర్కింగ్ స్పేసెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్ ఇన్ టెక్నాలజీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. ఈరోజు ఊరికినే ఆషామాషిగానే వీళ్ళందరూ ఏదో ఏమీ తెలవకుండా అమాయకంగా ఎవరు రావడం లేదు ఇక్కడికి. అన్నీ బాగున్నాయి కాబట్టి, హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. పాలసీస్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. కానీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒకటే వైపు హైదరాబాద్ పెరిగితే లాభం లేదు. ఒక పశ్చిమ హైదరాబాద్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ పెరిగితే లాభం లేదు. డిస్పర్స్ గ్రోత్ ఉండాలి. ఆ ప్రాంతం మీద కూడా లోడ్ తగ్గాలన్న ఉద్దేశంతో ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చాం. గ్రోత్ ఇన్ డిస్పర్షన్, గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. దాని ద్వారా ఈరోజు ఉప్పల్లో, నాగోల్లో 5 కొత్త ఐటీ పార్కులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళకు అంగీకారం పత్రం ఇచ్చాం, వాళ్ళు కడతా ఉన్నారు. కొంపల్లిలో తొందరలోనే ఒక ఐటీ పార్క్ ప్రారంభించబోతా ఉన్నాం. సౌత్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి వెనకాల ఎయిర్పోర్ట్ దగ్గర 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోకి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి. మొన్న వచ్చిన అమెజాన్తో సహా అక్కడికే వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ 2 ఉన్నాయి. మహేశ్వరంలో ఒకటి ఉంది, రావిరాలలో ఒకటి ఉంది. ఈ రకంగా డిస్పర్స్ గ్రోత్కి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా వరల్డ్ అంతా కూడా కరోనా మీద దృష్టి పెట్టింది కాబట్టి ఐ హ్యావ్ టు ఆల్సో అసర్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, లైఫ్ సైన్సెస్లో కూడా, జీవ ఔషధ రంగంలో కూడా హైదరాబాద్ దూసుకొని పోతా ఉంది. ప్రతి సంవత్సరం మీరు చూస్తారు బయో ఏషియా జరుగుతుంది ఇక్కడే. ఎన్నో ఫార్మా కంపెనీస్, ఎన్నో వ్యాక్సిన్ కంపెనీస్. ఈరోజు ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. ఇంకా కన్సాలిడేట్ అవుతుంది, ఆ పొజిషన్ ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వ నాయకత్వంలో ఫార్మాసిటీ లాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో భవిష్యత్తులో లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ప్రోగ్రెసివ్ పాలసీస్, స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ మేక్ అ వెరీ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. దాట్ ఈస్ వాట్ హైదరాబాద్ ఇస్ టుడే. ఇన్వెస్ట్మెంట్లకు ఆయస్కాంతంగా మారింది హైదరాబాద్, మ్యాగ్నెట్గా మారింది. ఎందుకు ఊరికేనే కాలేదు. ఒక ఏబుల్ లీడర్ అండ్ ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఉంటే, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఇది సాధ్యమవుతుంది. అది ఈరోజు హైదరాబాద్లో అవుతా ఉంది. టాస్క్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, వారికి కూడా శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కూడా ఇప్పిస్తున్న విషయం కూడా మీకు తెలుసు. వీటితో పాటు పేదవారి కోసం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం రాకముందు పేదవాడు హైదరాబాద్లో భోజనం చేయాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు. ఈరోజు రోజుకి 50,000 మందికి అన్నపూర్ణ ద్వారా రోజుకి 50,000 మందికి నాణ్యమైన భోజనం తినిపిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. స్వయాన మా విపక్ష నేతలు కూడా తిని బాగుందని చెప్పిన పరిస్థితి, మంచి భోజనం పెడుతున్నారని చెప్పిన పరిస్థితి. రోజుకి 50,000 మంది. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసి మన దసరాకే ఇద్దాం అనుకున్నాం, కానీ కరోనా వల్ల కార్మికులు డిస్టర్బ్ కావడం వల్ల కొంత ఆలస్యమైంది. బట్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చివరి దశలో ఉన్నాయి. భారతదేశంలో ఏ నగరంలో కూడా, లెట్ మీ రిపీట్ దిస్, there is no other city in India
which has as big a slum redevelopment program as in Hyderabad. 9,714 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 9,714 కోట్ల రూపాయలతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న ఇంకొక నగరం ఎక్కడన్నా ఉన్నదా భారతదేశంలో? నేను సవాల్ చేస్తా ఉన్నా. బొంబాయిలో ఉందా? అహ్మదాబాద్లో ఉందా? బెంగళూరులో ఉన్నదా? కోలకత్తాలో ఉన్నదా? చెన్నైలో ఉన్నదా? పూణేలో ఉన్నదా? చెప్పాలని చెప్పి నేను మా మిత్రులను సవాల్ చేస్తా ఉన్నా. 9,714 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది పేదలకు ఇల్లు చివరి దశలో ఉన్నాయి. వాటిని అతి త్వరలో కేటాయించి పేదవారి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. వీటితో పాటు 1,00,000 పట్టాలు పేదవారికి 58 జీవోలో 59 జీవోలో 1,00,000 కుటుంబాలకు పట్టాలు ఇచ్చాం. ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఆఖరికి లాక్డౌన్లో మీకు గుర్తుండాలి, లాక్డౌన్లో ప్రజలు అవస్థలు పడుతుంటే 1,500 రూపాయల నెలకు ఫ్రీ రేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. దాంతోపాటు మైగ్రెంట్ వర్కర్స్ని కూడా ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మిగతా ముఖ్యమంత్రులందరూ వారిని స్వస్థలాలకు పంపించడానికి బస్సులు ఏర్పాటు చేస్తే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గొప్ప మాట అన్నారు, యువర్ పార్ట్నర్స్ ఇన్ మై స్టేట్ డెవలప్మెంట్ అన్నారు. మీరు బీహార్ నుండి రావచ్చు, బెంగాల్ నుండి రావచ్చు, ఒడిశా నుండి రావచ్చు, ఛత్తీస్గఢ్ నుండి రావచ్చు, కానీ ఈరోజు మీరు హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు, ఇక్కడ కొలువుంటున్నారు. మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామి, యువర్ పార్ట్నర్ ఇన్ మై స్టేట్ డెవలప్మెంట్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, అంత ఔదార్యం చూపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వాళ్ళ కోసం 300 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చుతో వారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఇతర రాష్ట్రాల్లో వారిని టికెట్ ఛార్జీలని భోజనం ఛార్జీలను వేధిస్తే మన రాష్ట్రంలో ఒక రూపాయి తీసుకోకుండా వారిని ఇంటి దాకా సగర్వంగా సాగనంపింది ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే వెల్ఫేర్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేశాం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని చేశాం, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 67,000 కోట్ల రూపాయలు పోయిన 6 నెలల్లో ఖర్చు పెట్టాం. మీరు అడుగుతారు ఎక్కడ పెట్టారు? మొత్తం లెక్క 2-3 రోజుల్లో నేను విడుదల చేస్తాను, అది కూడా మీకు ఇస్తాను. ఏ డిపార్ట్మెంట్లో ఎంత పెట్టాము, ఎక్కడ ఎంత పెట్టాము, అనా పైసతో సహా లెక్క ఇస్తాం. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు, మా ప్రతిపక్ష మిత్రులకు కూడా అనుమానం వద్దు, ప్రజలకు కూడా వద్దు. డెఫినెట్గా మీ ముందు పారదర్శకంగా అది కూడా పెడతాం. ఇవన్నీ చేశాం, కానీ ప్రజల మీద ఒక పైసా భారం మోపలేదు. ఒకసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆలోచించండి. ఈ 6 ఏళ్లలో ఒక పైసా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచినామా? ఒక పైసా వాటర్ బిల్లు పెంచామా? ఒక పైసా ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచినామా? ఒక పైసా స్టాంప్ డ్యూటీ పెంచినామా? ఒక్క పైసా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినామా? ఒక్క పైసా ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచినామా? ఒక్క పైసా డెవలప్మెంట్ ఛార్జీలు పెంచినామా? ఏది పెంచలేదు. ఎఫిషియన్సీ పెంచి, రాష్ట్ర ఆదాయం పెంచి, పేదలకు పంచే ప్రయత్నం చేసినాం సంక్షేమ కార్యక్రమాల ద్వారా తప్ప ఎక్కడా కూడా పొరపాటున కూడా మేము పన్నులు పెంచలేదు, ఇబ్బంది పెట్టలేదు. మా మిత్రులు గుర్తు చేస్తూ ఉన్నారు బస్తీ దవాఖానాలని. 350 బస్తీ దవాఖానాలు పెట్టాం, ఒకటి కాదు రెండు కాదు. పేదవాడికి సుస్థి చేస్తే ఇదివరకు దిక్కులేదు పట్టణ పేదలకి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి హైదరాబాద్లో సుస్థి చేస్తే డైరెక్ట్గా పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి. 350 మంది, రోజుకు 1,00,000 మంది పోతున్నారు మొత్తంగా చూస్తే వాటి బస్తీ దవాఖానాలకి. బస్తీ దవాఖానాలు మాత్రమే కాదు, ఐపీఎంలో నారాయణగూడలో ఒక హబ్ పెట్టి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే, డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవాలంటే ఈరోజు మీరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ దవాఖానాలకు పోవాల్సిన పని లేదు. 8 స్పోక్స్ పెట్టి, 8 సెంటర్లు పెట్టి, సెంట్రలైజ్డ్ టెస్టింగ్ హబ్ పెట్టి ఈరోజు 1000 మందికి ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తుంది. రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, ఇవన్నీ కూడా చేయిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఎస్ఎంఎస్ ద్వారా మీకు సమాచారం ఇవ్వడం, వాట్సాప్ ద్వారా మీకు రిపోర్ట్ పంపడం దేశంలో నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయడం లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ చేస్తూ కూడా ఏమీ పెంచలేదు, రేట్లు పెంచలేదు, ఛార్జీలు పెంచలేదు, మీ మీద ఛార్జీల మూత మోగించలేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ ఒక పైసా పెంచలే, వాటర్ బిల్లు పెంచలే, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచలే, మీకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచలే, ఇవేమీ పెంచకుండా, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ పెంచకుండానే ప్రభుత్వం ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. సామాన్యుడిని అడ్డి విరిచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఇవి మాత్రమే కాదు, హైదరాబాద్లో ఇంకా చాలా చేసినాం. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినాం, మోడల్ మార్కెట్లు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టినాం, బస్ షెల్టర్లు కట్టినాం ఆధునికమైనవి, పంచతత్వ లాంటి పార్క్స్ కట్టాం, డాగ్ పార్క్ లాంటి థీమ్ పార్కులు కట్టాం. మనుషులకే కాదు జంతువుల కోసం కూడా చేశాం పని. వాటితో పాటు మీరు ఇది హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా 8,000 పబ్లిక్ టాయిలెట్స్ కట్టాం కొత్తగా. ఆఖరికి హైదరాబాద్కి వస్తే ఒక మహిళకి ఎక్కడ బహిర్భూమికి పోవాలంటే కూడా జాగాలేని పరిస్థితి. అలాంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా సీ టాయిలెట్లు, మొబైల్ టాయిలెట్లు కూడా పెట్టాం.
ఇంకా ఓపెన్ జిమ్ములు, ఇంకా చెప్పాలంటే కొత్త లైబ్రరీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలోనే చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఎల్ఈడి లైట్లు, మేము రాకముందు ఎల్ఈడి లైట్లు కూడా లేవు హైదరాబాద్లో. 4,70,000 వీధి దీపాలను 6 నెలల్లో అమర్చింది ఈ ప్రభుత్వం జిహెచ్ఎంసీలో, ఓన్లీ ఇన్ జిహెచ్ఎంసీ. దానివల్ల జిహెచ్ఎంసీకి 35-40% విద్యుత్ ఖర్చు తగ్గింది. అంటే నగరం ప్రకాశవంతమైంది, ప్రజలకి మేలు జరిగింది, దాంతోపాటు జిహెచ్ఎంసీకి విద్యుత్ ఆదా అయింది. ఇంకా అన్నిటికన్నా ఇంకొక మాట ముందుకే చెప్పాలంటే, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజల కష్టంలోనే ఉంది, సుఖంలోనే ఉంది. దుఃఖంలోనూ ఉన్నాం, సుఖంలో ఉన్నాం. ప్రజలు కరోనాతో భయపడుతున్నప్పుడు కంటైన్మెంట్ జోన్లలోకి పోయింది మేము, వారికి ధైర్యం చెప్పింది మేము, ఇంటింటికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చింది మేము. ప్రజలు హైదరాబాద్లో 100 ఏళ్లలో పడని అసాధారణ వర్షం పడితే లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే 100 టీంలు వేసుకొని మోకాళ్ళలో నీళ్ళలో తిరిగింది మేము, ధైర్యం చెప్పింది మేము. ఈరోజు పెద్ద గొంతు వేసుకుని కొంతమంది అరుస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు. కరోనా వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్లో కనబడలేదు, కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ధైర్యం చెప్పలేదు, వరదలు వచ్చినప్పుడు అడ్రస్ లేదు, రాజకీయ ఓట్ల వేటలో ఉన్నారు అన్నాడు. కానీ మేమున్నది ఇక్కడ నుంచి కదలకుండా పనిచేసినాం. ఏసీ రూమ్లో కూర్చొని డైలాగులు కొట్టలేదు, పనిచేసినాం. నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, కొంత పని చేసినాం, అంతా జరిగిపోయిందని నేను అనను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎస్ఆర్డిపి మాదిరిగానే ఎస్ఎన్డిపి చేయాలి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. హైదరాబాద్లో దశాబ్దాలుగా నాలాల మీద, చెరువుల మీద ఆక్రమణలు ఏవైతే వచ్చినాయో వాటిని తొలగించాలి. తొలగించేదాకా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తాం. కొత్త జిహెచ్ఎంసీ యాక్ట్ చేస్తాం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదంతో కొత్త జిహెచ్ఎంసీ యాక్ట్ చేస్తాం. అందులో కఠినంగా పెడతాం. ఎవరైనా చెరువుల మీద, నాలాల మీద కబ్జాలు చేస్తే నోటీసు లేకుండా కూలగొట్టే విధంగా ముందే జడ్జిల్ని, ముందే న్యాయ నిపుణుల్ని, న్యాయ కోవిదుల్ని సంప్రదించి చట్టంలో ఎట్లా పెడితే మంచిదో అట్లా తప్పకుండా పొందుపరుస్తాం. కఠినంగా కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తెస్తాం. ఇంకా పవర్ సప్లై ఇంకా మెరుగ్గా చేస్తాం. ఇప్పటికే బాగైంది, ఇంకా బాగా చేస్తాం. చాలా హైదరాబాద్లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎల్బీ నగర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలియకుండా కొనుక్కున్నారు, తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. అట్లా చాలా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్లో, లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా, వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తొలగకుండా, ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ పని కూడా చేస్తాం. హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి అంటే మాటలతో కాదు, కేవలం స్లిప్ రోడ్స్తో, లింక్ రోడ్స్తో కాదు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్, వర్క్, లర్న్, ప్లే అనే మోడ్లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలని ఆశయంతో ఉన్నాం. దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం. హైదరాబాద్ డీకంజెస్ట్ చేస్తాం. మెట్రోని 2వ దశను ముందుకు తీసుకొని పోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం. మొదటి దశ పూర్తి చేసింది మేమే, 2వ దశ పూర్తి చేయబోయేది మేమే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేది కూడా మేమే. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలించాల్సింది కూడా మేమే. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 5-5.5 ఏళ్లలో మీరు ఇచ్చిన అవకాశంతో, మీ ఆశీర్వాదంతో ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసినాం, మీ కళ్ళ ముందున్నాయి. నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే మమ్మల్ని శిక్షించండి. నేను చెప్పింది వాస్తవం అయితే, నేను చెప్పింది నిజమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే డెఫినెట్గా మమ్మల్ని శిక్షించండి, అది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం అయితే మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి ఇంతకుముందు నేను చెప్పిన పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను చివరిగా మాత్రం ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది. హైదరాబాద్ దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణిచివేసే బాధ్యత మాది. తప్పకుండా పనిచేస్తాం. దిస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో ముడిపడున్న అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా. వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈస్ ఎ ప్యాషన్, హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యూ విల్ నాట్ సీ ఇన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, 6 ఏళ్లుగా లొల్లులు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా. విజ్ఞతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము, విషంతో నిండిన హైదరాబాద్ కావాలా, లేదా విశ్వాసంతో, విజ్ఞతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా? మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దాన్ని కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా, విజ్ఞతతో ఆలోచించండి. లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారు ఈ మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాను, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా? సిల్లి రాజకీయాలు ఉండాలా ఆలోచించండి. విజ్ఞతతో వ్యవహరించండి. పని చేసిన ప్రభుత్వాన్ని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని కోరుతూ, నాకు ఇచ్చిన సమయం దాటిపోయినట్టుంది. దానికి కూడా రవికాంత్ రెడ్డి గారిని, మా స్పీకర్ గారు అయితే మైక్ కట్ చేస్తుండే, నువ్వైతే కట్ చేస్తలేవు. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఇది ప్రతిసారి కలిసి వచ్చింది ఈ ప్లేసు, ఈసారి కూడా కలిసి వస్తుందని, తప్పకుండా గెలిచిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి కూడా ఇప్పుడు అమ్మాయి చెప్పిందంటే థ్యాంక్ యూ. మళ్ళీ నేను బయట మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్ లోపల కలుస్తానో లేదో, పోలింగ్ డేలో మీ ఓటు కూడా మాకు వేయాలని చెప్పి కూడా పేరు పేరున కోరుతూ, మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. I think he'll moderate. Yeah. Ravi will moderate. Thank you, sir. And as you all know, Mr. KTR is a good seller. I mean, so he knows how to sell his party, how to sell the dream of Hyderabad. Sell the idea, yeah. I mean, sell the party idea and sell the image of Hyderabad. And no, I think so. We wish him best of luck on behalf of journalists that his ideas will be taken by the people of Hyderabad. And we'll take questions now. So we'll let it be more organized. People who want to ask questions, please raise their hands. One of our guys will come with a mic. వాళ్ళకి మైక్ ఇస్తారు. మైక్లో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకొని, చాలామందికి సార్ తెలిసి ఉండొచ్చు పర్సనల్, కానీ స్టిల్ మీరు మీ పేరు ఐడెంటిఫై చేసుకొని నేను క్వశ్చన్ అడగండి. అండ్ దెల్ బి ఎనఫ్ టైమ్ బికాజ్ హీ హెస్ ప్రామిస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ హియర్. కాబట్టి ఓకే రామ్లన్న, విల్ స్టార్ట్ విత్ యాజ్ ఎ సే యా. సో మీరు మైక్ సెకండ్. ఓకే, we'll first let us start with ladies. I'll say ladies first. We'll give a chance, an opportunity for the women journalists here if they can ask question. And any ladies who want to ask a question? Yeah, please ma'am. Please, మీ పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పండి. This is Revati, South Editor for India Ahead. Sorry? Editor South for India Ahead. Okay. So my first question to you is, we saw Chief Minister KCR speak about BJP yesterday and a fray into the national politics. Do you want to elaborate on that? Is that really going to happen, or is this a knee-jerk reaction to Dubaka? No, we don't have any knee-jerk reactions, madam. I'm sorry you feel that way, but మేమేం చెప్పినా ఒక ఆలోచనతో వ్యూహంతో చెప్తాం తప్ప knee-jerk reactions మాకు అలవాట్లేదు. Firstly, secondly, what I would like to say is, I'm talking about GHMC, I'm talking about local issues here. So I would rather leave that to my leader and my party president. ఏం జరుగుతుంది డిసెంబర్లో నిన్న వారు చెప్పారు, జరుగుతుంది లేదా మనం వేచి చూద్దాం, తొందర. నమస్తే సార్. ఓకే, జస్ట్ మినిట్. లెట్స్ సతీష్ మీరు చెప్పండి. సార్, నా పేరు సతీష్. నమస్తే తెలంగాణ.
నా 2 ప్రశ్నలండి. బీజేపీ గెలిస్తే గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరేస్తా అని బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. దాన్ని అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? మేమైతే బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాం సార్, గోల్కొండ మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఎప్పుడో జాతీయ జెండా ఎగరేశారు. ఆయనకు ఐడియా లేనట్టుంది. గోల్కొండ మీద కషాయాలు ఉండవండి. అక్కడ జాతీయ జెండా ఆల్రెడీ ఎగరేసినాం కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. మేమైతే బల్దియా మీద గులాబీ జెండా మాత్రం పక్కా ఎగరేస్తాం. సార్ సెకండ్ వన్, మీరు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేశారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఈసారి కూడా అట్లాంటిది ఛాలెంజ్ చేస్తారా? ప్రతిసారి నేనే చేయాలి సార్. వాళ్ళు ఎవరైనా చేయమని నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేనే చేస్తే మజా ఉండదు కదా బ్రదర్. వాళ్ళు ఎవరైనా చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అది కూడా చెప్తాను. ఓకే, రాములు. నమస్తే అండి, నా పేరు రాములు, 99 టీవీ న్యూస్ ఛానల్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ ఈరోజు గ్రేటర్ పై కాషాయపు జెండా ఎగరేస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎందుకు పదే పదే అసలు ఆ పరిస్థితి లేని బీజేపీ గురించి టీఆర్ఎస్ ఎందుకు పదే పదే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది? మేము ఎక్కడ రికార్డంలో పెట్టినాం బ్రదర్. నేనేమంటున్నా అంటే మీరే చెప్పింది ఇప్పుడు 105 సీట్లలో వాళ్ళకి డిపాజిట్ రాలేదని. కానీ పాలిటిక్స్ డైనమిక్ ఫీల్డ్, ఇది నిశ్చలంగా ఉండదు, చాలా చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి అప్పుడు డిపాజిట్లు రాలేదు అని చెప్పి మనం ఆ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు పని చేసింది, ఆ పనితీరు మీద ఓట్లు అడుగుతున్నది, ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నది. ఇక మా తర్వాత ఎవరు ఉంటారో అనేది వాళ్ళు తెలుసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే ప్రజల ఆశీర్వాదంతో అగ్రతాంబూలంతో ఉండాలనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా వాళ్ళ ఇష్టం. అదే చెప్తున్నా, రెండో ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోండి, నాకేం పర్వాలేదు. నమస్తే అండి. జస్ట్ మినిట్ మ్యామ్ ప్లీజ్. Hi sir, your message to Prime Minister Modi is very clear. I'm sorry? Your message to Prime Minister Modi and BJP on the No, I don't think I gave him any message. You said you're gully boy and they're the Delhi boy. So I'm just picking up from that. I didn't say that to him. In fact, I said they are a Delhi party, we are a gully party. We are vocal for local as he called it. So I'm saying I'm the local lad here, local party here. Your So therefore words, I think people should bless us and not him. Your words. But post Dubaka, do you see BJP making inroads in the in the state? And who is a bigger threat to you? Is it a BJP or Congress? This is with I regards think to people have to look at it this way. You know, when you talk about threats or whatever, see, politics is a dynamic field, as I was telling my friend there. It's not a static field. You know, we have to be dynamic. We have to constantly kind of see what's happening and what is the mood of the people, etc. Now, the same party that has won Dubba has lost deposits in 105 seats. They've also won some elections in the past. For example, they won a by-election in Mehboob Nagar in the past. Malli Tarvata, they lost general elections. They've won parliament seats and then they lost all Zilla Parishads and municipalities. So politics లో ఈ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దాని ఏదో పెద్ద దాని కింద చూసుకొని మొత్తం అదే అన్నట్టుగా చూసుకోవడం కరెక్ట్ కాదు. రెండో మాట ఏంటంటే, I think the election day is not very far. It's the 1st of December. So let's await the people's decision, Hyderabad people's decision, and let's see what happens. I'm confident that we'll win. Let's see what happens. Yes, sir. నమస్తే సార్, నా పేరు రెహమాన్, జనం సాక్షి పత్రిక నుంచి. నాకు 2 ప్రశ్నలు సార్. మొదటిది, హైదరాబాద్ నగరాన్ని మత ప్రాతిపదికన విడగొట్టి ఓట్లాడే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు సార్. దీన్ని రాజకీయంగా ఎలా చర్చలోకి తీసుకుపోతారు అనేది మొదటిది. రెండోది, హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత దాదాపు 1,00,000 మంది ఆటో పుల్లర్స్ ఉన్నారు సార్. ఈ ఆటోల్ని సీజర్స్ బౌన్సర్ల సాయంతో లాక్కెళ్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంతో హాట్ టాపిక్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా నిలువరిస్తారు? బ్రదర్, నేనేమన్నా మేము వీ ట్రై టు అసిస్ట్ యాజ్ మెనీ పువర్ పీపుల్ as possible. ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన కష్టాలు, ఓవరాల్గా భారతదేశం పరిస్థితి చూస్తే కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పారు, లాక్డౌన్ వల్లే ఈరోజు రిసెషన్లోకి వెళ్ళలేదు మనం. లాక్డౌన్కి ముందు 8 క్వార్టర్స్ వరుసగా స్లోడౌన్ ఉంది. ఈ కేంద్రాన్ని నడిపే వాళ్ళకి ఉండే తెలివితేటలు బట్టి, వాళ్ళ పాలసీస్ బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ బట్టి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి ఉంటుంది. వాళ్ళకి ఏ పాటి తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు. 8 consecutive quarters of slowdown has led into a lockdown, which has now led into a recession. That is a fact. Well, act of God అనొచ్చు. I would call it an act of fraud, absolute fraud. What they've done, what they've perpetrated on this country is an act of fraud, without a question. కాబట్టి దానివల్ల లక్షలాది మంది కార్మికులు, ఇప్పుడు మీరు చెప్పారు ఆటో వాళ్ళ గురించి, అందుకే చెప్తా ఉంది ఇదంతా, బాధపడ్డారు. నిజమే, మరి వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది లాక్డౌన్ టైంలో కానీ తర్వాత కానీ. ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు.
విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ హెల్ప్ దెమ్. తప్పకుండా ఆలోచిస్తాం. ఇక మీరు మత సామరస్యం గురించి చెప్పారు. నేను ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి పని చేసి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం మేము మాత్రం ఊరుకోం. విల్ బి టఫ్ ఆన్ లా అండ్ ఆర్డర్ యాజ్ వీ హ్యావ్ బీన్. కొత్తగా కాదు, 6.5 ఏళ్లుగా ఎట్లున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడబోం. Yeah, this gentleman, please. शाहनवाज सियासत रिपोर्टर शाहनवाज सियासत का जी सर, मेरा सवाल ये है आपसे कि केसीआर साहब कहे कि टीआरएस जमात गंगा जमुना तहजीब बरकरार रखी सेक्युलर पार्टी है, लेकिन अब इन दिनों में बीजेपी पार्टी जो है ना हिंदू पार्टी हमारी है और जो है ना हम हिंदू के तरफ से है बोल के बताए थे, तो क्या टीआरएस पार्टी और मजलिस की दोस्त बोलकर भी प्रचार है? हमारी दोस्ती किसी के साथ नहीं है. पहली बात है, मैं आपको साफ साफ कहना चाहता हूँ शाहनवाज साहब, हम 150 सीट में लड़ेंगे. और मैं ये तो ज़रूर मानूंगा, और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से. मैं इस बार पक्का दावे के साथ कह सकता हूँ 10 से ज़्यादा सीट जीतेंगे और वहाँ हराएंगे मजलिस को. मैं ये भी बोल रहा हूँ, हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है. లాస్ట్ టైం తెలుగులో అర్థం కావాలని చెప్తా ఉన్నా మిత్రులకి, ఇంకా కొంతమంది ఇంటున్న వేరే మిత్రులకు కూడా చెప్పాలి. లాస్ట్ టైం మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచినాం, 5 డివిజన్లు గెలిచినాం. మేము గెలిచిన 99 5 ఉన్నాయి. ఐఎస్ సదన్ ఉంది, మూసారంబాగ్ ఉంది, జియాగూడ ఉంది, గుడి మల్కాపూర్ ఉంది, ఇంకోటి ఇంకేదో ఉంది మర్చిపోయాను. ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం. ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంని ఓడగొడతాం. మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మాది, అక్కడ ఎంఐఎం గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఏదైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం, జీఎస్టీ అంటే చేసినాం. కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాన్ని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తారట. ఎందుకు ఇస్తే మాకు ఏమైనా పిచ్చిలేసిందా? మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము. 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు. కానీ పక్కాగా చెప్తా ఉన్నాం మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా, మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు, బల్దియా పీఠం మీద కూర్చుంటారు. మజ్లిస్తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం. 150 సీట్లు పోటీ చేస్తాం. తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం. రెండోది, మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు, హిందూ పార్టీయా ఏదో, వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి. నేనేమంటున్నా అంటే, నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది. వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. So I will not respond to silly people making silly comments, but I would say one thing for sure. This is a secular country. India is a secular country. ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నేను మంత్రి అయ్యాను. ఆ మాట్లాడిన ఆయన కూడా ఎంపీ అయ్యాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మంచిది. కాన్స్టిట్యూషన్ ని తుంగలో దొక్కడం ఎవరికి మంచిది కాదు. Sir, Rishika here from the Prince, sir. Hi. Sir, I just want to ask you, since we are talking about the local issues here, there's enough criticism for the ruling party at this point of time after the flash floods and now about the flood relief victims. I'm sure you've seen a lot of videos on the social media. There's allegations of mismanagement. How would you like to respond to that? I also have a follow-up question to this. Why do you call it mismanagement? There are allegations of mismanagement is what I say. Allegations can fly thick and fast. Anybody can say anything. Unfortunately, that's the beauty of democracy. But the point is, ఫ్లడ్స్ వచ్చాయి వాస్తవం. ఇంతకుముందే చెప్పాను, 100 ఏళ్లలో పడని వర్షం పడింది హైదరాబాద్లో. 104 సంవత్సరాల తర్వాత 1916లో పడ్డ వర్షం తర్వాత 1400 మిల్లీమీటర్ల వర్షం అప్పుడు పడితే మళ్ళీ ఇప్పుడు పడింది అంత వర్షం. 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఉత్పాతాని కోసం ఎవరు రెడీ కారు, మనకు చెప్పి రాదు వర్షం. సో యూ కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ once in a 100 years kind of an event. That's the first part. Secondly, have there not been encroachments on nalas, lakes? డెఫినెట్గా ఉన్నాయి, నేను కాదంటలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ నోట్ వేసినారు. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏమన్నారు అప్పుడు? 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి నాలాల మీద అని చెప్పారు. డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? నథింగ్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే? వాట్ ఆర్ వీ సఫరింగ్ ఫ్రమ్ టుడే? ద లెగసీ దట్ వీ ఇన్హెరిటెడ్ ఓవర్ లాస్ట్ 70 years. అంటే మేము వచ్చిన తర్వాత ఏం ఆక్రమణలు కాలేదు అని నేను తప్పించుకోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అవే ఫ్రమ్ అడ్మిటింగ్ దట్. మేము వచ్చిన తర్వాత కూడా కావచ్చు, నేను కాదంటలేదు. దశాబ్దాలుగా వచ్చిన ఈ ఆక్రమణలు చెరువుల మీద, కుంటల మీద, నాలాల మీద, తర్వాత మన సివరేజ్ కెపాసిటీ కూడా, డ్రైనేజ్ కెపాసిటీ కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. దాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది. ఇందాక నేను చెప్పాను, SRDP మాదిరిగా SNDP తీసుకుంటాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటాం. దాంతోపాటు వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, లక్షల మందికి ఇబ్బంది అయింది. వాట్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ హౌ డి ద గవర్నమెంట్ రెస్పాండ్. నిజంగా గవర్నమెంట్ మానవీయంగా స్పందించిందా లేదా?
వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం. వర్షం ఇంకా ఆగలేదు. వి స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్. But whereas the people who criticize us today, and we've already helped more than 6 lakh people. Let me complete. We already helped more than 6 lakh people by way of doling out 650 crores of rupees. మా గురించి మాట్లాడేటోళ్ళు, మా మీద విమర్శ చేసేటోళ్ళు, గురువింద గింజ తన నలుపెరగదని చెప్తారు సామెత. మీకు తెలుగు వచ్చారో నాకు తెలియదు. అంటే మాట్లాడే ముందు చూసుకోవాలి. ఒక్క పైసా ఇచ్చిందా ఢిల్లీ ఇప్పటివరకు వరద సాయం? ఒక్క రూపాయి. నేను ఇంకొక మాట్లాడుతున్నా ఇదే సందర్భంగా. బాగా మాట్లాడతారు, గొంతేసుకొని మాట్లాడేటోళ్ళు. హైదరాబాద్కి చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారు వాళ్ళు? ఒక్క పని. నేను ఈరోజు హైదరాబాద్లో ఏమేం చేసినో మొత్తం ఫ్లైఓవర్లు చూపెడతా. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటర్ చూపెడతాను, పవర్ స్టెబిలిటీ చూపెడతాను, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతాను, టీ హబ్ చూపెడతాను, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూపెట్టమంటే 100 చూపెడతాను. లెట్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ కమ్ అండ్ షోస్ వన్ థింగ్ దే హావ్ డన్ ఫర్ హైదరాబాద్. వన్ థింగ్, ఏదన్నా ఒకటి. ఇది మేము చేశాము. మేము రోడ్లు వేస్తుంటే వాళ్ళు ఉన్న రోడ్లు మూస్తున్నారు కంటోన్మెంట్లో. ఇదా వీళ్ళ సంస్కారం? నేనేమంటున్నా అంటే మాట్లాడడం ఈజీ అమ్మా, కామెంట్ చేయడం ఈజీ, విమర్శ చేయడం అంతకంటే ఈజీ, కానీ పని చేయడం కష్టం. మీరు అంటున్నారు 650 కోట్లు ఈరోజు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అవును నిజమే, మీ సేవా సెంటర్ల ముందు 100 మంది 1000 మంది నిలబడ్డారు. నేనేమంటున్నానంటే అది ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే డెలివర్ చేస్తుంది అనే దానికి సంకేతంగా ఎందుకు చూడరు? డెఫినెట్లీ అక్కడ ఇబ్బందులు అయినాయి, లైన్లు పెద్దగా అయినాయి, నేను కాదంటలేదు కదా. దట్ షోస్ how much confidence people have in the system. If there are any minor lapses, of course we'll correct it. సార్ కేటీఆర్ గారు Quick follow. I'm sorry to interrupt. Quick follow. Is there an estimate with the state government as of how many families have been affected and how many have been given this aid back? I can tell you one thing for sure. Lakhs of families have been affected. More than a few hundred colonies have been affected. We've already given about 650 crore plus assistance to all these people, and not just in Hyderabad, ma. In fact, the municipalities around Hyderabad, Pirjadiguda, Boduppal, Meerpet, Kompalli, పక్కన చుట్టుపక్కల కూడా 1,00,000 పైసలకు మందికి అక్కడ వారికి కూడా పరిహారం అందింది. హైదరాబాద్లోనే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లోనే ఇస్తున్నారని పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. హైదరాబాద్లో వర్షం కూడా ఎక్కువ పడింది ఇక్కడే. లెట్ దెమ్ ఆల్సో రిమైండ్ దెమ్సెల్వ్స్ దట్. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు పడితే అక్కడ కూడా 1,00,000 మందికి పైసలకు సపోర్ట్ చేశాం. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే 650 crore పైన ఇచ్చాము. ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అర్హులు ఉంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశం ఇచ్చింది. ఆఫ్టర్ జిహెచ్ఎంసీ పోల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో డెఫినెట్గా ఎలిజిబుల్ ఉండి అర్హులు ఉంటే తప్పకుండా ఇస్తాం. కేటీఆర్ గారు 2019 పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు 16 అన్నారు. ఆ రిజల్ట్ తెలుసు. దుబ్బాక ఎలక్షన్లో 62,000 మెజార్టీ పైగా గెలుస్తామని మీరు చెప్పారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎన్ని సొంతగా మీరు గెలుచుకునే అవకాశం ఉంది? ఇది ఒక క్వశ్చన్ సార్. రెండోది, వరద సాయం విషయానికి వస్తే మీ అంతా తిరిగామంటున్నారు, కానీ పక్కనే ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉన్నారు. హైదరాబాద్ ప్రజలను కనీసాన్ని పట్టించుకోరా అనే విమర్శ కూడా ఉంది. 2016 హైదరాబాద్ ప్రజల్ని కేసీఆర్ పట్టించుకోకపోతే 650 కోట్లు పరామర్శ చేయలేదు, మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా అంటే బండి సంజయ్ ఎక్కడికైనా వచ్చిందా? నువ్వు చూసావు ఎక్కడ వరద ప్రాంతాల్లో బండి సంజయ్? ఆయనకి ఏం పని ఉందా నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు గోళ్ళు గిలుకుంటున్న వాళ్ళకే బయటకు వచ్చే ఓపిక లేదు. ఈరోజు మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో మోకాళ్ళలో నీళ్ళలో మేము తిరిగినాం కదా మంత్రులం 10 రోజుల నుంచి. ముఖ్యమంత్రి గారు ఏంది 650 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ప్రతిపక్షాలు దాన్ని మేమేం చేయగలుగుతామండి? నాకు అర్థం కాని విషయం. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతోనే డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2019లో కారు సారు 16 అన్నారు. ఆ రిజల్ట్ 9కి పరిమితమైంది. దుబ్బాకలో 62,000 మెజార్టీ అన్నారు. ఆ ఫలితం ఏందో మనకు తెలుసు. ఓకే, 2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజు వరకు ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం బ్రదర్? మేము 10, 12 కొట్లాడాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు సమాజంలో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. టీఆర్ఎస్ గెలుపు వార్త కాదు, టీఆర్ఎస్ అపజయం మీకు వార్త. మన దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ గెలిస్తే వార్త కాదు మీకు. గెలిచింది వాళ్ళు ఎట్లా గెలుస్తుంది అనుకున్నాను అద్దరు. ఓడిపోయే వరకు ఇక కొంతమందికి పాపం సంతోషం ఉప్పొంగుతున్నది, పైశాచిక ఆనందం ఎక్కువైంది. డెఫినెట్గా వి విల్ గో టు ద పీపుల్. ప్రజల ఆశీర్వాదంతోనే డెఫినెట్గా మళ్ళీ సమాధానం చెప్తాం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం, డోంట్ వరీ. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతోనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? నేను ఒకటే అంటా ఉన్నాను, అది చెప్పిన వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను. ఎందుకు లేదంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గారు నేను చెప్పడం కాదు, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినారు. అది కేంద్రం అంటే మిథ్యనే బాబు. కేంద్రం మిథ్య అంటే ఏంది? ఇప్పుడు నీకు స్ట్రైట్గా ఒకటి అడుగుతాను ప్రకాష్,
నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అధికారికంగా లెక్కలతో సహా నీ ముందు పెడతాను. 6 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది 2,72,000 కోట్ల రూపాయలు. కేంద్రం నుండి మనకు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ద్వారా, డెవల్యూషన్ అంటే మనకేదో దానం చేసింది కాదు, ఒక రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కు, అది ఎవరున్నా మోడీ ఉన్నా గీడి ఉన్నా ఇవ్వాలి, ఎవరికి అదేం ఎగ్జామ్షన్ ఉండదు. మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు. అంటే ఏంది నేను చెప్పేది, రూపాయి తీసుకొని ఆటాని వెనకకిచ్చి దానికి మళ్ళీ పోజు, సొమ్ము ఒకటిది సోకూడదని విన్నావా? సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఇచ్చింది ఎక్కడ? వాళ్ళు తీసుకుంటే తప్ప ఇచ్చింది ఎక్కడుంది? మాట్లాడడానికి సిగ్గుండాలా? నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి అడిగింది వరదల గురించి, ₹1 సాయం చేసిండ్రా? పక్కన కర్ణాటకకేమో ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం రాసిన 4వ రోజు 600 కోట్లు ఇస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాసి ఉత్తరం రాసిప్పటికి 6 వారాలు అయింది. ఎందుకు ఉలుకులేదు పలుకులేదు? వీళ్ళ మాట్లాడేది ఎక్కడుంది? నేనేమన్నా అంటే రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే ఆటాన కూడా వస్తలేదు వెనుకకు. లెక్క చూసుకోండి, 2,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టినారు. మీకు కావాలంటే వివర సహితంగా ఆధార సహితంగా నేను ఇస్తాను. తెలంగాణకు ఈ 6 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది డెవల్యూషన్ ద్వారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 1,40,000 కోట్లు. రూపాయి కడితే ఆటానే ఇంకొకొస్తే దాన్ని ఇచ్చుడని నువ్వు అంటావా? నువ్వు అనకపోయినా అనటోనకన్నా సిగ్గుండాలనా? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు వాస్తవం, ఏది వాస్తవం, ఏం మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అదనంగా ఇస్తే, సెంట్రల్ షేర్లోంచి అదనంగా ఇస్తే అది ఇచ్చినట్లు లెక్క. నేను మళ్ళీ అడుగుతాను, ఇందాక అమ్మాయిని అడిగా మళ్ళీ నేను కూడా అడుగుతాను. హైదరాబాద్లో నువ్వేం చేసినావు 5 ఏళ్లలో జిహెచ్ఎంసీ నీకు ఇచ్చిన తర్వాత అంటే, నేను 100 పనులు చూపెడతాను, 100 బిల్డింగులు చూపెడతా, రోడ్లు చూపెడతా, టాయిలెట్స్ చూపెడతా, మార్కెట్లు చూపెడతా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపెడతా. ఒక్క పని చూపెట్టమని కేంద్ర ప్రభుత్వం మేము పని చేసినాం హైదరాబాద్లో, ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడతావా? కిషన్ రెడ్డి గారు చూపెడతారా, లేకపోతే ఇంకెవరైనా మంత్రి గారు పెద్ద పెద్దలు వచ్చి చూపెడతారు? ఒక్కటి చూపెట్టమనండి, ఇదన్న ఒక్క పని, ఫలానా పని హైదరాబాద్ కోసం. వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా, గవర్నమెంట్ నడుస్తుంది కదా, మరి హైదరాబాద్ కూడా తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగం కదా. ఒక్క పని ఏదన్నా, దన్ నథింగ్. వరదల్లో హైదరాబాద్ ఇబ్బంది పడుతుంటే ₹1 ఇయ్యనోడికి హైదరాబాద్లో లోటేస్తారా? ఎవరన్నా ఆలోచన ఉన్న వాళ్ళు కేంద్రంలో ఉండి, కర్ణాటకకైతే 4 రోజుల పైసలు, గుజరాత్కి అయితే వరద రాకముందే పైసలు, వరదలాగా పైసలు, హైదరాబాద్కి మాత్రం రావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు ఆలోచించండి. ఒకవైపేమో ఇట్లా మాట్లాడతారు, ఇంకోవైపేమో మాట్లాడితే హిందూ ముస్లిం వాళ్ళకి గెలిచిన విద్య కదా ఒకటే, ఎంఐఎం టీఆర్ఎస్, ఇండియా పాకిస్తాన్. లోకల్ ఎలక్షన్ల హైదరాబాద్ ఎలక్షన్లో ఏం చేస్తావో చెప్పు. నువ్వు 1,00,000 కోట్లు ప్రకటిస్తావా? చెప్పు. 1,00,000 కోట్లు ప్రకటిస్తాం హైదరాబాద్ కానీ చెప్పు. నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, అది చెప్పరు. ఓన్లీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, అక్బర్, బిన్ లాడెన్, ఇంకేదో కొత్త పెట్టింది కదా ఈ మధ్యన. ఈ పిచ్చి మాటలు తప్ప ఒక్క మాట ఏదైనా పనికొచ్చే మాట, హైదరాబాద్ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్తుండ్రా? అట్లాంటి వాళ్ళు కోటేయాలన్నా ఏం మొక్కం పెట్టుకుని అడుగుతారు ఓట్లు? చేసిన 6 ఏళ్లలో చేసిన ఒక్క పని చెప్పమనండి, అది ఛాలెంజ్ ఇద్దాం. విరాట్ గారు. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు బలహీనపరచడం ద్వారానే భారతీయ జనతా పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నట్లు చర్చ జరుగుతుంది. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి. రెండవది, ప్రభుత్వ పథకాలపై కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం మీద కావచ్చు, వేలాది కేసులు, కోర్టు నిండా కేసులు పడ్డా వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక్క ఇళ్ల కేసును ఎందుకు అజ్జేయలేకపోతుంది? కోర్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు 2 స్థలాల్ని స్వాధీనం చేసుకొని ప్లాటింగ్ చేయండి, డెవలప్మెంట్ చేయండి, కబ్జా చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా పనుల్లో పురోగతి లేదని ఒకటి ఆందోళన వ్యక్తం అవుతుంది. దాని మీద మీరు, ఎందుకంటే ఆనవాయితీగా ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేము కూడా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నేనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరిగింది. సార్, చివరిది హెల్త్ కార్డులది ఒక ప్రధాన సమస్య హైదరాబాద్ నగరంలో. ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా హెల్త్ కార్డుతో ఆసుపత్రి దరిదాపు రానివ్వట్లేదు. దీని మీద ప్లీజ్. दूसरा और तीसरे का पहले बोल देता हूँ. आज मुझे पूरे रियासत हिंदुस्तान में, पूरे रियासत में, पूरे मुल्क में एक ऐसी गवर्नमेंट दिखाओ जिसने जर्नलिस्ट वेलफेयर के लिए 100 करोड़ रुपया दिया. कोई है तेलंगाना के अलावा? कोई भी नहीं है. मेरी गुजारिश आपसे ये है कि कुछ और पूछने से पहले ये तो बता दिया करो कभी का एक बार कि हमने भी कुछ किया. भाई, जर्नलिस्टों के लिए हमने कुछ किया, वकीलों के लिए किया. नहीं, मैं तफसील में बोलना चाह रहा हूँ, తెలుగులో చెప్పాలనా? నువ్వు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అడిగినప్పుడు నేనేమడుగుతున్నా అంటే,
జర్నలిస్టుల కోసం 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనూ ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఒకరు ఉన్నారా? ఒకటి. రెండవది, మీరు ఇళ్ల స్థలాల గురించి అన్నారు. మీరు ఎన్ని కేసులు కొట్లాడి గెలుస్తున్నారు, 100 కేసులు, ఇదెందుకు గెలుస్తలేరు అంటున్నారు. మీ కళ్ళ ముందే కదా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు కూడా అక్కడ పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేసి, మీ కళ్ళ ముందు మీ అసోసియేషన్ వచ్చినప్పుడే వారికి కూడా విజ్ఞప్తి చేసినారు. నేను అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి చేసినారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మున్సిపల్ మినిస్టర్గా మీరు నాకు గతంలో విజ్ఞప్తి చేస్తే ఆ ల్యాండ్ కూడా మీకోసం ఫెన్సింగ్ కూడా అయిపించి నేనే పెట్టాను. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ అవైటింగ్ కోర్ట్ క్లియరెన్స్. అది ఎప్పుడు వస్తుందో ఇంకా కోర్టులో మీకు తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పేది, ఎస్ అఫ్ కోర్స్, ఇంకా ఫౌండేషన్ ద్వారా కూడా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది ప్రభుత్వం, మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మన నారాయణ గారు. కాబట్టి ఇవంతా ఒకవైపు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను. పहला सवाल क्या था? अच्छा अच्छा. ఇక్కడ గమ్మత్ ఏంటంటే విరాట్ గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆయన మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు మీరు కాంగ్రెస్ ఒకటి అంటారు, మేము టీఆర్ఎస్ ఒకటి అంటారు, మేము కాంగ్రెస్ ఒకటి అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక మోడీ గారు వాళ్ళు వీళ్ళు వస్తేనేమో ఒక ఆయననేమో మమ్మల్ని కాంగ్రెస్ బీ టీం అంటాడు, ఇంకో ఆయననేమో మమ్మల్ని బీजेपी बी टीम अंటాడు. हम किसी के बी टीम नहीं है, हम तेलंगाना आवाम के ए टीम है. तेलंगाना आवाम के साथ हमारी जिंदगी जुड़ी है, हम किसी के अंडर नहीं काम करते हैं. आखिरी बात मैं कहना चाहता हूँ, కాంగ్రెస్ బలహీనపడ్డది అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వారు బలహీనపడ్డారు అంటే దానికి ఒక కారణం కాదు, వారు సంస్థాగతంగా వారు బాగాలేకపోతే బలహీనపడతారు. దానికి మల్లేశం గారు, ఈ మధ్య మీరు ఈ ధరణి ద్వారా పేదలకు సంపూర్ణమైన హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు. అది ఏ విధంగా జరుగుతుంది? అది ఏ విధంగా జరుగుతుందంటే చాలా ముఖ్యమైన ప్రశ్న. దయచేసి ఇది కొద్దిగా నాకు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మల్లేశం గారు, మొత్తం తెలంగాణ భూభాగం చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాల్లో చూస్తే 2,77,00,000 ఎకరాలు తెలంగాణ మొత్తం భూభాగం. ఇందులో 1,55,000 ఎకరాలు వ్యవసాయ భూమి, 1,55,00,000 వ్యవసాయ భూమి. ఆ 1,55,00,000 పక్కన పెడితే మిగతా 1,22,00,000లో ఒక 66,00,000 ఎకరాలు వాగుల కింద, వంకల కింద, ఫారెస్ట్ కింద, పరిశ్రమల కింద, మైన్స్ కింద, ఈ రకంగా పోయేది అవి కొన్ని ఉన్నాయి. ఇది పోను మిగతా 66,00,000 ఏదైతే ఉందో గ్రామ కంటాల కింద, మున్సిపల్ లిమిట్స్లో, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, ఎట్లా అయితే వ్యవసాయ భూముల్ని మనం వారి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ధరణిలో ముందుకు పోతున్నామో, అదే పద్ధతుల్లో పట్టణాల్లో, గ్రామాల్లో ఉండే పేద ప్రజల యొక్క ఆస్తులను కూడా రికార్డు చేయించడం ద్వారా. ఇది ఎందుకు ముఖ్యం అంటే, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు, వ్యవసాయ భూమి అయితే ఒక ఆకుపచ్చ పాస్బుక్, అదే మీరు పట్టణ ప్రాంతాల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంటే మెరూన్ కలర్ పాస్బుక్ ఇస్తామని చెప్పాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దట్ విల్ అన్లాక్ ద వాల్యూ ఆఫ్ దట్ ల్యాండ్. ఇప్పుడు మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ప్రారంభించారు, పిఎం స్వామిత్రానో స్వామిత అనేది ఉన్నది. మొత్తం దేశంలో 1,00,000 ఎకరాల 1,00,000 కుటుంబాలకు దీనివల్ల లాభం అవుతుంది, మీ ప్రాపర్టీ అన్లాక్ అవుతుంది, దాంతో మీకు లోన్లు వస్తాయని చెప్పారు. ఆయననేమో మొత్తం దేశంలో 1,00,000 కుటుంబాలకు చేస్తున్నాడు. మేమేమో ఒక్క తెలంగాణలో, ఒక చిన్న రాష్ట్రంలో ఈరోజు 1,00,000 కుటుంబాలకు దీనివల్ల లాభం జరుగుతుంది. 1,00,000. ఎందుకంటే పట్టణ ప్రాంతాలు మీరు చూసినట్టయితే తెలంగాణలో దాదాపు 2 కోట్ల దాకా జనం ఉన్నారు. మరి వారందరికీ కూడా దీనివల్ల లాభం అవుతుంది. ఈ ప్రాపర్టీని మనం ఒక పాస్బుక్ ఇచ్చి దానికి స్థిరాస్తికి ఉండే సమస్య, ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మొన్న నేను ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లి అని ఒక డివిజన్ ఉంటుంది, అక్కడ ఎప్పుడో ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా ఆ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టినారు. వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు, సార్ మాకు తెలియదు, కట్టుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది, ఇప్పుడు ఆడ ఇల్లు ఉన్నాయి, మరి ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు, మాకు ఎవరు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తలేరు అన్నారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చినాం. పక్కన అక్కడ రామంతాపూర్ ప్రాంతంలో కేసీఆర్ నగర్ అని ఒక కాలనీ ఉంది. వాళ్ళు గతంలో ఏమైందంటే హెచ్ఎండిఏ ఎప్పుడో నోటిఫై చేసింది ఆ ప్రాంతాన్ని, మేము మెట్రో కోసం తీసుకుంటున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వెంటనే స్వాధీనం చేసుకోవడం వల్ల 70 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు, 1000 మంది ఉన్నారు. వెంటనే డీనోటిఫై చేసి వాళ్ళందరికీ ఆస్తి మీద 58 జియో ద్వారా అప్పు ఇస్తా ఉన్నాం. అంటే ఇట్లా హైదరాబాద్లో, అదే రకంగా బయట పట్టణాల్లో, గ్రామాల్లో లక్షల మందికి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి. వీటిని పరిష్కరించాలి, వీటికి ఒక పైసా కూడా అవసరమైతే వారి మీద భారం లేకుండా చేయాలి అనేది మా ఆలోచన. తద్వారా ఏమవుతుంది,
రేపు మీ పిల్లలకు దాన్ని వారసత్వంగా ఆస్తిగా ఇచ్చుకోవాలనుకున్నా, లేదా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా, మీ వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నా మీకు లాభం జరుగుతుంది. మీ స్థిరాస్తి మీద మీకు హక్కు కల్పిస్తే బ్రహ్మాండంగా మీకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు. థ్యాంక్ యూ. ప్రసాద్ భోసేకర్ మైక్ Sir, you are the face of this GHMC elections, but was there any criteria followed in selection of candidates? Because most of the candidates, like, women candidates, the tickets were given to the spouses or, their relatives. So, is there any criteria that has been followed? Boss, I'll tell you one thing. Last time the reservation for women was 75 seats, 50%. That was brought in the form of a legislation by Telangana government and under KCR's leadership. Last time 70 seats reserved unte 79 seatlalo gelpichukundi TRS party. So please don't question our sincerity on reservation to women. You said what is the criterion? Winnability. Winnability. Ultimately, no matter who you choose, they have to win, they also have to be clean. These are the two criterion that we chose. శివారెడ్డి శివారెడ్డి సార్, నా పేరు V6. నేను హలో బ్రదర్. దుబ్బాక గెలుపు తర్వాత ట్యాక్స్ సగం చేసిండ్రు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ తీసేస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు. మీరు దాని మీద నిర్ణయం తీసుకుంటారా? ఎట్లా తీస్తారట వాళ్ళు? అది కూడా చెప్తే బాగుంటుంది కదా. ఎట్లా తీస్తారా? మేము స్టేట్ గవర్నమెంట్లో మేమున్నాం. తీస్తే టీఆర్ఎస్ చేయాలి, ఏమైనా చేస్తే టీఆర్ఎస్ చేయాలి. వాళ్ళు ఎట్లా చేస్తారంటే చెప్తావా జరా? తీసేసే ఆలోచన ఉందా సార్ ఏమన్నా? పని చేయి, వివేక్ని అడిగి చెప్పు నాకు మళ్ళీ. సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా, మీరు నేనేం అనలేదు బ్రదర్. జర్నలిస్ట్గానే ఇప్పుడు నేను కూడా. మీరు వేరే పొలిటీషియన్ నేను నేను మిమ్మల్ని అడుగుతున్నా. యాజ్ ఏ ఉంది అందులో ఆయన కోర్ కమిటీ ఉన్నాడు కదా, ఆయన అడిగిన అడిగి చెప్పు అని చెప్తున్నా. ఎట్లా తీస్తారో లాజిక్ చెప్పాలి కదా జనానికి. నేనేమంటున్నా అంటే ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది, స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో అదే జీవో యథాతథంగా తెచ్చినాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుక? ఒకటి. రెండవది, వీళ్ళు గెలిస్తే ఎల్ఆర్ఎస్ని ఏదో చేస్తారు. ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుంది ఎల్ఆర్ఎస్లో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది. పేద ప్రజలకు భారం మోపకుండానే మేము చేసినాం. చెప్పడానికి బుద్ధి లేకపోయినా ఇన్నందుకు మనకన్నా ఉండాలి కదా. సార్, రిలేటెడ్ ఒక నిమిషం నేను చెప్పు తొందరపడ. నేనేమంటున్నా అంటే ఏది పడితే చెప్తాం, నమ్మబలుపుతాం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అనే పిచ్చి ప్రచారాలు ఇంకొకడ నడవచ్చు, కానీ హైదరాబాద్లో నడవయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. అవసరమైతే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాడని ప్రజలకు బాగా తెలుసు. వాటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయితే ఒకటి. రెండవది, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇందులో కేంద్రమో లేదా ఇంకోరో చేయగలిగేది ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, కేసీఆర్ గారే చేయాలి. అవసరమైతే కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచిస్తారు. ఓకే సార్, రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాక్సులు సగం చేసినారు, ఇస్ గుడ్ థింగ్. కానీ అదే ప్రజల పైన ఎల్ఆర్ఎస్ అనేది లక్షల రూపాయల బడెన్ పడుతుందని చర్చ కూడా జరుగుతుంది కదా. శివారెడ్డి గారు, మేము ఒక హైదరాబాద్లోనే చేసినామా? కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్నే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినామా, లేకపోతే రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలో తగ్గించినామా? మొత్తం తగ్గించినాం కదా. అట్లాంటప్పుడు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలోనే ఎలక్షన్ లేవు కదా. 130 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిగింది, 122 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకేమనాలా నేను? వాపును చూసి బల్బు అనుకుంటే గురించి ఎక్కువ మాట్లాడితే టైం వేస్ట్ కదా. ఓకే, దట్ గర్ల్ మ్యామ్. ఓకే, సత్యం. నమస్తే అన్న, నా పేరు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు. నా గత ఎన్నికల్లో మీరు 99 సీట్లు ఒంటి చేత్తో పోరాడి సాధించిండు. ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు మున్సిపల్ మినిస్టర్గా. ఈసారి ఏం కాబోతున్నారు మీరు విజయం సాధిస్తే? నేను సత్యనారాయణ గారు ఒకటి మాత్రం చెప్తాను. నేను 99 సీట్లు ఒక్కడే గెలిపించడం తప్పదు. నేను అట్లాంటి మీరు ఒంటి చేత్తో పోరాడారు, ఒక్కరే సిటీ మొత్తం రోడ్ షో చేశారు, సీఎం గారు పెద్ద క్యాంపెయిన్ చేయలేదు. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి అపోహలు నాకు లేవు, అట్లాంటి భ్రమలు కూడా నాకు లేవు. నేను చాలా పెద్ద లీడర్ అనే భ్రమ నాకేం లేదు. మా వాళ్ళందరూ డివిజన్కి వచ్చి కష్టపడితే పాపం ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచాం తప్ప నేనేదో గెలిపించిన పోకడ నాకు లేదు. నెంబర్ 1. రెండవది, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, వీ హ్యావ్ అ వెరీ ఏబుల్ లీడర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతుందని ఇప్పటిదాకా నేను సోదాహరణంగా చెప్పిన. కాబట్టి ఇప్పుడున్న నాకున్న పొజిషన్ చాలా సంతృప్తిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చిన అవకాశమే చాలా పెద్దది. కాబట్టి ఇంతకంటే నాకు ఏం వద్దు, హ్యాపీగా ఉండండి. నువ్వు కూడా హ్యాపీగా ఉన్నా అన్న. ఇంకొకటి రవికాంత్ అన్న, ఒక్క నిమిషం అన్న. మీరు ప్రతిదీ గత 6 ఏళ్ల నుంచి ₹1 కూడా ఏది ట్యాక్స్ పెంచలేదని చెప్తూ వస్తున్నారు. వాస్తవం కూడా ఏ విధమైన ట్యాక్సులు పెంచకుండా ఆదాయ మార్గాలు ఎట్లా, మళ్ళీ సిటీకి ఇంత పెద్ద ఎత్తున
మీరు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఏ విధంగా ఆదాయ మార్గాలు ఏంటి, మరి ఏ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్నారు? ఒక్కడైతే పక్కా చెప్తాను నేను. ఒకవేళ మేము చేయలేమని చెప్తాను, పేదలకు నష్టం జరుగుతుంటే మాత్రం చెప్తాను. కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని మాత్రం చెప్పి తప్పించుకున్నాను, అది మాత్రం పక్కా చెప్తాను. చేయగలిగేదే చెప్తాం, అంతకే కమిట్ అవుతాం తప్ప చేయలేనివి చెప్పడం. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మేము ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు 2 లక్షలు అన్నారు. ఏదో పోటీలాగా వేలంపాటలాగా. మేము పోలేదు, ఆ వారిలోకి మేము పోలేదు, ఆ వేలంపాటలో మేము పోలేదు. మేము చేయగలిగేదే చెప్పాం ప్రజలకు, అందుకే చేస్తున్నాం. చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తాం. భవిష్యత్తులో పెద్దలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు చూసుకుంటారు ఎట్లా నడపాలి ఈ రాష్ట్రాన్ని. నాకంటే బాగా మీకంటే బాగా వారికి తెలుసు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గత ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఏమైనా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందా? మొన్ననే దీపావళి అయిపోయింది, నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ఉంది. అన్ని పటాకులు ఒకరోజు కలవద్దు, కొన్ని దాచిపెట్టుకోవాలి. That girl, please, yeah. Hi, Deepti here from BBC News. Couple of questions. What is the Could you status please of, be louder, please? what is the status of Pharma City? How many companies are going to be set up there? You've mentioned that the main important agenda is also to be moving out polluting industries out of Hyderabad. What is the plan of action for it? And the last question, will climate change and environment be ever an issue of election agenda, part of election agenda? I think it already has become a part of the agenda, because what happened in Hyderabad recently is a grim reminder of what lies ahead. So therefore, Telangana government, in fact, unlike any other state in the country, has embarked on a very ambitious program called Haritaharam. We have in fact brought in revolutionary reforms, if you ask me, in the form of earmarking 10% of the budget towards green budget. These are things that have never been done by any government in the past. So climate change and environment is something that is extremely close to our heart. Nobody can question our commitment or sincerity on that. Now I actually forgot your 2 other questions. Status of Pharma City, yes, there is some political, resistance which is manufactured, but I do believe that people eventually will see through those sinister designs and will support us. So hopefully it will all fall in place, and eventually Hyderabad will be home to the world's largest pharma cluster. And the last question you asked was about moving out polluting industries. Let me say it again. Shifting of polluting industries does not mean shifting of pollution. Even when we shift them to a new location, we should ensure that they don't pollute there either. So therefore we have to build the adequate infrastructure, only then we can ask them to move out. So we are in the process of building 13 clusters, but yes, it is going slow. I will work on it. Not that I can give you an answer to readily, but I'm sure I can come up with something later. Okay, yeah. అన్న ఇంకెక్కువ అడిగేస్తే మరి అంతా డైల్యూట్ అయిపోద్దాం. Last 2 questions maybe? Last 2? Yeah, we'll take last 3 questions. I think they also ran out of questions. They wanted to ask everything and they've done it. Yes, sir. హలో సార్, వెంకట్ ఫ్రమ్ వార్త సార్. Hi, Venkat. ఇప్పుడు వరద సాయం ఆపారు కదా, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత ఇస్తారా? దానికి రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేశారు, కొంతమందికి రేషన్ కార్డు లేవు కదా, మన గవర్నమెంట్ ఇచ్చినాక ఇవ్వలేదు, దాన్ని సడలింపు చేస్తారా? నాకు ఫస్ట్ పార్ట్ అర్థమైంది. మీరు అన్నారు SECకి సంబంధించి వారికి ఆర్డర్ ఇచ్చారు నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. దాని ప్రకారం నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దీనివల్ల టీఆర్ఎస్కి లాభం అవుతుందని వాళ్ళు ఆపారు. ఓకే, నో ప్రాబ్లం. ఇందాకే చెప్పాను నేను, మీరు విన్నట్లేరు. ఎనీ జెన్యువైన్ ఎలిజిబుల్ బెనిఫిషియరీ విల్ సర్టన్లీ గెట్ ఇట్, అందులో ఏం అనుమానం లేదు. వీఆర్ కమిటెడ్. మేము సీఎం గారు ఇదివరకు చెప్పారు 500 కాకపోతే ఇంకో 100 కోట్లు పోతుందేమో, కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు, ఇస్తారు. ఓకే, శ్రీకాంత్. రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేశారు సార్. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బీ. నో, తప్పే ఉందండి అందులో. శ్రీకాంత్, 10 TV. లాస్ట్ క్వశ్చన్ శ్రీకాంత్, యూ గెట్ ద లాస్ట్ వన్. నా సైడ్ నుంచి 1 క్వశ్చన్ అండి. No questions on the committee. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో సీఎం గారి ప్రచారం ఏమైనా ఉంటుందా? దుబ్బాకలో మీరు కానీ సీఎం గారి ప్రచారం కానీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న ఒక చర్చ కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? ఒలికిపోయిన పాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆగమాగ ఇంకా ఉంది, టైం ఉంది, 29 దాకా ప్రచారం ఉంది. అప్పుడు మనం సీఎం గారి ప్రచారం ఉంటుందా లేదా అనేది నాకు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ నేనైతే చేస్తాను, ఎందుకంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే ప్రచారం చేస్తాను. సీఎం గారి విషయంలో ఇంకా క్లారిటీ లేదు, ఉంటే తప్పకుండా మీకు చెప్తాను. సార్, one last question సార్. నా పేరు ఉమా. సో కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా మంది జర్నలిస్టులకి COVID-19 వచ్చింది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది చనిపోయారు. అండ్ ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్ సిబ్బంది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. హెల్త్ కార్డ్ని కూడా తీసుకోవట్లేదు. హెల్త్ కార్డ్ని
యాక్సెప్ట్ చేయట్లేదు, ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు. సో పేద జర్నలిస్టుల పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గా ఉంది సార్. దీనిపైన మ్యామ్ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో మన జర్నలిస్టులకు, తెలుగు జర్నలిస్టులకు ఢిల్లీలో జబ్బు పడితే కూడా, కరోనా వస్తే కూడా అక్కడ కూడా చూసుకున్నాం. అక్కడ ఇక్కడ చూసుకోకపోవడం అంటూ ఏముండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ కెన్ సర్టన్లీ టాక్ టు ఈటల రాజేందర్ గారు అండ్ రెక్టిఫై. బట్ నాకు తెలిసి అయితే అట్లా అంత సీరియస్ ఇష్యూ అయితే లేదు. లేకపోతే ఇప్పటికి మీ వాళ్ళు అందరికంటే ఎక్కువ గొడవ చేసేవాళ్ళు, అందరికంటే ఎక్కువ గొడవ చేసి మమ్మల్ని ఇప్పటికి యూ వుడ్ హావ్ కార్నర్డ్ మీ. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సచ్ అ బిగ్ ఇష్యూ. నాకు తెలిసి అయితే అంత పెద్దది లేదు. ఉంటే చెప్పండి, రాజేంద్ర గారితో నేను మాట్లాడు. యా, థ్యాంక్ యూ. Okay, we will take one last question from Sandeep. Yes, boss. Hyderabadis can expect. I'm sorry? SNDP and Metro Phase 2 projects are welcome. Arey, wait for my manifesto, bhai. My manifesto will also have a lot of details. No, why do you want me to spill out everything today? You're very kind, Sandeep, but I will spill the beans on the day we release the manifesto. Thanks. మంత్రి గారు, గత ఎన్నికల్లో మీరు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఆరోగ్యం బాగా అయిపోయిందా? చెప్పండి సార్. థ్యాంక్ యూ. వీడియో బాగా వైరల్ అయింది. చెప్పండి. సహకారంతో బయటపడ్డారు. నా సహకారంతో వైరల్ కాలేదు, ఆయన సహకారంతో బయటపడ్డా అన్నాడు. ఎందుకు వస్తుంది? గత ఎన్నికల్లో ఖచ్చితంగా ఫిగర్ చెప్పారు. గత ఎన్నికల్లో ఫిగర్ చెప్పారు, ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాము, తప్పకుండా ఎగరేస్తాం. మళ్ళీ డిసెంబర్ 4 నాడు కలుసుకుందాం. థ్యాంక్ యూ.